ఇవాళ ప్రకాశం జిల్లాలో రెండో కీలక కేసుల విచారణ జరగనుంది. కూటమి నేతల ఫోటోల మార్ఫింగ్ కేసులో వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పోలీసుల విచారణకు హాజరు కానున్నారు. ఒంగోలు రూరల్ పోలీసులు వర్మను ప్రశ్నించనున్నారు. మరోవైపు రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో గుంటూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ గా పనిచేసిన డాక్టర్ ప్రభావతిని ఒంగోలు ఎస్పీ ప్రశ్నించనున్నారు. ఇవాళ ప్రకాశం జిల్లాలో పోలీసులు రెండు కీలకమైనటువంటి కేసుల విచారణ చేయబోతున్నారు. ఒకటి రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ లో అప్పుడు డాక్టర్ గా ఉన్నటువంటి డాక్టర్ ప్రభావతిని విచారిస్తారు. అలాగే కూటమి నేతల ఫోటోల మార్ఫింగ్ కేసులో కూడా డైరెక్టర్ ఆర్జీవీని విచారిస్తారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, విజయ చంద్రిక, గత వైసీపీ ప్రభుత్వంలో విచ్చలడుగు వహించి కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏదైతే నమోదైన కేసుల్లో పోలీసుల విచారణకి హాజరు కాకుండా అజ్ఞాతంలోకి వెళ్లిన ఇద్దరిని ఈరోజు ప్రకాశం జిల్లా పోలీసులు విచారించబోతున్నారు. ప్రధానంగా చూస్తే గత వైసీపీ ప్రభుత్వంలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా తీశారు. వ్యూహం సినిమా ప్రమోషన్లో భాగంగా అప్పటి ప్రతిపక్ష పార్టీ నేతలుగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఫోటోలను మార్ఫింగ్ చేసి ఏదైతే రామ్ గోపాల్ వర్మ తన ఎక్స్లో పోస్ట్ చేశారు. అయితే తమ నేతల ఫోటోలను మార్ఫింగ్ చేసి కించపరిచారంటూ రామ్ గోపాల్ వర్మ మీద మద్దిపాడులో ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు నమోదైంది గత ఏడాది నవంబర్ 10న. ఆ తర్వాత ఆయన్ని విచారణకు హాజరు కావాలని చెప్పని పోలీసులు నోటీసులు జారీ చేశారు. నేరుగా హైదరాబాద్ వెళ్ళి రామ్ గోపాల్ వర్మ ఇంటి వద్దకు వెళ్ళి ఆయనకి స్వయంగా మద్దిపాడు పోలీసులు నోటీసులు జారీ చేశారు. నవంబర్ 19న విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసిన ఆయన స్పందించలేదు. ఆ తర్వాత 25వ తేదీ మరోసారి నోటీసులు జారీ చేసినా కానీ ఆయన విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మని నవంబర్ 25న అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్కి వెళ్ళిన పోలీసులకి ఆయన ఇంట్లో కనిపించకుండా పోయారు. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి రామ్ గోపాల్ వర్మ కోసం ఇటు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టినా కానీ రామ్ గోపాల్ వర్మ ఆచూకీ లభించలేదు. అయితే ఇదే కేసులో రామ్ గోపాల్ వర్మ తనకు రక్షణ కల్పించాలని హైకోర్టుని ఆశ్రయించిన నేపథ్యంలో ఏదైతే రామ్ గోపాల్ వర్మని విచారణకు హాజరు కావాలని చెప్పని ఆదేశించిన కోర్టు కేసులు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ అయితే దొరికింది. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మని మరోసారి విచారణకు పిలిచారు. ఈ నెల 4న రావాలని పోలీసులు నోటీసులు జారీ చేసినా తనకు ఏదైతే 7వ తేదీన విచారణకు హాజరయ్యేందుకు అవకాశం కల్పించాలని రామ్ గోపాల్ వర్మ కోరిన నేపథ్యంలో ఈరోజు రామ్ గోపాల్ వర్మ విచారణకి రాబోతున్నారు. మరో గంటలో రామ్ గోపాల్ వర్మ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో జరిగే విచారణకి హాజరు కాబోతున్నారు. ఆయన ఉదయాన్నే హైదరాబాద్ నుంచి బై రోడ్డు మార్గంన వస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే రామ్ గోపాల్ వర్మ వచ్చిన తర్వాత ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి కూటమి నేతలుగా ఉన్న వారిని కించపరుస్తూ ఫోటోలు ఎందుకు మార్ఫింగ్ చేశారు అన్న కోణంలో విచారణతో పాటు వ్యూహం సినిమాకి దాదాపు 2 కోట్ల మేర ఫైబర్ నెట్ నుంచి నిధులు ఎలా ఇచ్చారన్న కోణంలోనే పోలీసులు విచారణ చేయబోతున్నారు. మరో కేసు చూస్తే ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలోనే 2021 మే 14న అప్పటి ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజుని అక్రమంగా అరెస్ట్ చేయడంతో పాటు గుంటూరు సిఐడి కార్యాలయంలో రాత్రంతా నిర్బంధించి ఆయన కస్టోడియల్ టార్చర్కి గురి చేశారు. అయితే తనకి ఒంటి మీద గాయాలు ఉన్నాయని చెప్తున్నా కానీ ఆ వైద్యులు, జీజీహెచ్ వైద్యులు ఏదైతే కోర్టులో హాజరుపరిచే ముందుగా ఇచ్చిన రిపోర్ట్ని అప్పటి జీజీహెచ్ సూపరింటెండెంట్గా పనిచేసిన ప్రభావతి దాన్ని అయితే ట్యాంపరింగ్ చేశారని చెప్పని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఏదైతే రఘురామకృష్ణరాజు కేసులో 5వ నిందితురాలుగా ప్రభావతి ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభావతిని విచారణ కోసం ఇప్పటికే 4-5 సార్లు నోటీసులు జారీ చేసినా కానీ ఆమె విచారణకు హాజరు కాకపోవడంతో పోలీసులు ఆమె కోసం అరెస్ట్ చేసేందుకు కూడా ప్రయత్నం చేశారు. కానీ ప్రభావతి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. దీంతో ఆమె మీద లుకౌట్ నోటీసులు కూడా ప్రకాశం జిల్లా ఎస్పీ జారీ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇటీవల ప్రభావతికి కొంత ఊరట దక్కిందని చెప్పవచ్చు. ఆమె ఏదైతే సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ లభించడంతో ఆమె కూడా ఈరోజు విచారణకు రాబోతుంది. 2 గంటలకు ఆమె విచారణ అయితే కొనసాగుతుంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ.